వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ కల్చర్ పైన అనేక పుస్తకాలు రాసిన డాక్టర్ శ్రీకాంత్ ఎర్రమెల్లి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, మనం ఎన్నో నాగరికతల గురించి తెలుసుకున్నాము. అలాగే హిందూ నాగరికతకు కూడా ఎంతో ప్రాచీనమైన చారిత్రక గాథలు ఉన్నాయని చెప్పేసి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఎక్కడి నుంచో టెక్నాలజీని, ఎక్కడి నుంచో సివిలైజేషన్ ఇక్కడే తెచ్చుకున్నట్టు ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మన సివిలైజేషన్కి ఇప్పుడున్న హిందూ ధర్మం ప్రకారం శివునికి ప్రార్థనలకి ఏమన్నా సైంటిఫిక్ ప్రూఫ్ కానీ ఏమన్నా లింక్స్ ఏమన్నా ఉన్నాయండి? అలాని కాదు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం. ఇప్పుడు కొంతమంది హిస్టరీలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉంటారు అనుకుందాం. వాళ్ళ టైంలో మనం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి గొప్పతనాల్ని మనం కొన్ని తరాల పాటు తీసుకెళ్తాం. 5,000 సంవత్సరాల క్రితం వాళ్ళ నాణ్యాల్లో, వాళ్ళ కరెన్సీలో ఈ ఐకనోగ్రఫీ సర్ జాన్ మార్షల్ గాని, అలెగ్జాండర్ కనింగ్హామ్ గాని, డాక్టర్ ఎస్ఆర్ రావు గాని, ఇలాంటి గొప్ప గొప్ప స్కాలర్స్ అందరూ ఇది శివుడికి సంబంధించినటువంటి అంశం అయి ఉండవచ్చు అని అంటున్నారు. అంటే అప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మహా సామ్రాజ్యంలో ఈ యొక్క గొప్ప వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఉండొచ్చు, మనం ఆలోచించుకోవచ్చు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఈ లాస్ట్ అట్లాంటిస్ అని ఎలాగైతే అనుకున్నామో అలాగా ఇప్పుడు రిలీజియన్ కానీ తీసుకున్నట్లయితే కానీ 2 విధాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రీ డెల్యూజ్, పోస్ట్ డెల్యూజ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 11,000 సంవత్సరాల క్రితం ఒక మహా ఉప్పెన వచ్చి మొత్తం వరల్డ్ లో ఉన్నటువంటి చాలా వరకు ప్రదేశాలన్నీ కూడా మునిగిపోవడం. ఆ తర్వాత యంగర్ డ్రయాస్ అని ఒక మొత్తం కోల్డ్ స్పెల్ అనమాట. మొత్తం ప్రపంచం అంతా కూడా మంచులోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం జరిగింది. ఐస్ ఏజ్ అని చెప్తారు. దాన్ని యంగర్ డ్రయాస్ అంటారు. అంటే ఒక 11,000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విండో ఆఫ్ టైం, ఒక చిన్న విండో ఆఫ్ టైం. దానికి ముందు ఉన్నటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో విశేషాలు, ఆ భాష, వాళ్ళ ఇందాక నేను చెప్పినట్లు అవి మనకి దొరకకుండా పోయాయి. సో ఒకవేళ ఇది ఈ మహా గ్రేట్ వ్యక్తి ఎవరైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో ఆ కాలానికి సంబంధించినటువంటి ఒక డివైన్ ఎంటిటీయా? మేబీ. ఇప్పటివరకు రీసెర్చ్ వరకు చూస్తే అదే చెప్తోంది. అయితే ఇందులో ఉండే లాజికల్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ సీల్ ఏదైతే ఉందో, ఇలాంటి రిప్రజెంటేషన్ ఇంకా చాలా సీల్స్ లో ఉంటుంది. ఈ సీల్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని సీల్స్ ఉన్నాయి, సేమ్ అదే హెయిర్ డ్రెస్ తోటి, అదే ముల్లబందాసంలో కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే అందులో మనకి కొన్ని అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది. ఒకటి, అక్కడ ఉన్నటువంటి డివైన్ ఎంటిటీ ఏదైతే ఉందో ఆయన యోగిక్ పోస్చర్ లో కూర్చున్నారు, యోగ ముద్రలో కూర్చున్నారు. దాన్ని మూలబంధాసనం అంటారని చెప్పి మనం చెప్తున్నాం. ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ యోగా అండ్ దెన్ శివ ఈజ్ ద కోర్ ప్రిసీడింగ్ డైటీ ఆఫ్ యోగా. మనం యోగా గురించి చెప్పుకునేటప్పుడు శివపార్వతుల గురించి చెప్పుకుంటాం, నాట్యశాస్త్రం కానీ యోగా కానీ చెప్పుకునేటప్పుడు. అలాగే ప్రకృతి, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జంతువులు, అన్ని యానిమల్స్ మీకు అందులో క్లియర్ కనిపిస్తుంటాయి. అండ్ పరమ పురుషుడుగా అక్కడ కూర్చున్నటువంటి ఆ ప్రిసీడింగ్ డైటీ కనిపిస్తారు ఆ ఐకాన్ లో. అంటే హోల్ నేచర్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అందులో ఆ స్క్రైబర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ డివైన్ ఎంటిటీ, ఈ గ్రేట్ గాడ్ ఎవరైతే ఉన్నారో, ఈ గ్రేట్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో, ఈ డివైన్ ఎంటిటీ ప్రకృతికి అన్నిటికీ హెడ్ అని చెప్తున్న రిప్రజెంటేషన్. 3, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను నేను. మీరు చూసినట్లయితే ఆ అర్ధచంద్రాకారంలో 2 కొమ్ములు ఉంటాయి అండ్ బుల్ హార్న్ అంటారు వాటి. అదే తర్వాత ఫ్యూచర్ లో మనం చూసినట్లయితే యోగిక్ శివ రిప్రజెంటేషన్ లో క్రెసెంట్ మూన్ చంద్రికగా మారింది అని కొంతమంది రీసెర్చర్స్ చెప్తూ ఉంటారు. ఈవెన్ జాన్ మార్షల్ ఆల్సో హి సేస్ దాట్ ఫ్యూచర్ లో తర్వాత ఇదే క్రెసెంట్ మూన్ గా మారింది అని. సరే, ఏదో చెప్తున్నారు, దానికి సైంటిఫిక్ గా ప్రూఫ్ ఏదైనా ఉందా? వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడ నుంచి సరిగ్గా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ కి సంబంధించినటువంటి ఏరియాలో సేమ్ BCE 3000 ఆ ఏరియా, ఆ టైంలో ఈలమైట్ సివిలైజేషన్ అనేటువంటి ఒక సామ్రాజ్యం, ఒక నాగరికత ఉండేది. సుమేరియన్స్ తో పాటు వాళ్ళు సమానంగా ఉండేవాళ్ళు. వాళ్ళ మెయిన్ డైటీ, ముఖ్యమైన వాళ్ళు పూజించేటువంటి దేవుడు పేరు ఇన్షుషినాక్. ఇది గమనించండి, ఇన్షుషినాక్ అని ఉంటుంది. ఆయన గుడికి బయట ఒక ఎద్దు ప్రాకారానికి ప్రొటెక్షన్ గా సబ్జెక్ట్ డైటీగా నుంచుని ఉంటుంది. ఆ లోపల గుడిలో ఉన్నటువంటి ఆ దైవతం ఎవరైతే ఉన్నారో ఆయనకి 2 క్రెసెంట్ మూన్ లాంటివి హెడ్ డ్రెస్ లో ఉంటాయి, బుల్ హార్న్ లాంటివి. ఆయనకి
పాము దగ్గరగా ఆయన దగ్గర ఒక పాము ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన అందరికీ అంటే అండర్ వరల్డ్ అంటే ఈ పాతాళ లోకము, పై లోకము అన్ని లోకాలకి సంబంధించినటువంటి దేవుడిగా వాళ్ళు కొలిచేవారు. అతి ముఖ్యమైనటువంటి దేవుడు. ఇప్పటి నుంచి 5,000 సంవత్సరాలు అంటే 3000 BC ఆ టైంలో పిలిచేవారండి. అండ్ ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మనం సుమేరియన్ లాంగ్వేజ్ ని డెసిఫర్ చేయగలిగాం. మనకి ఆ లాంగ్వేజ్ తెలుసు కాబట్టి అందులో రాసున్న పేరు చదివితే ఆయన పేరు ఇన్ లేదా పెన్ అంటారు. అంటే పెన్ అంటే దేవుడు. తమిళ లాంగ్వేజ్ లో కూడా, తమిళ భాషలో పెన్ అంటే దేవుడు అని అర్థం. సుషినాక్ శశాంక. శశాంకుడు అంటే 2 లేదా ఒక అర్ధచంద్రికలు కలిగి ఉన్న దేవుడు అని అర్థం. దేవుడు ద గాడ్ శశాంక అంటే నన్ అదర్ దాన్ శివ. సో ఈ సిమిలారిటీస్ డైరెక్ట్ గా అంటే లాంగ్వేజ్ లో కూడా స్క్రిప్చర్ లో కూడా మీకు ఎగ్జాక్ట్ గా టాలీ అయ్యేటువంటి మనకి సిచ్యువేషన్. టైం లైన్ కూడా మీరు చూస్తే 3000 BC ఆ టైంలో ఉన్నటువంటి ఈ ఇలమైట్ సామ్రాజ్యం, అదే సమయంలో మనకి సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో దీన్ని బేస్ గా తీసుకుని తర్వాత చాలా రీసెర్చ్ చేసి చాలా మంది అభిప్రాయపడేది ఏంటంటే ఎస్, ఈ సీలో చెప్పినటువంటి దేవుడికి శివుడికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఉంది. ఎందుకని అంటే ఇమేజ్ లో కనిపించినటువంటి రిప్రజెంటేషను, అదే సమయంలో లాంగ్వేజ్ ట్రాన్స్క్రిప్షన్ కనుక చూస్తే సైమల్టేనియస్ గా అలాంటి పదాలు ఉండడం. ఇరాన్లో 4000 సంవత్సరాల క్రితం కొలిచిన దేవుడు ఇప్పుడు మనం కొలుస్తున్న దేవుడు ఒకరే అంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ. వెరీ కరెక్ట్ ఏరియా ఆఫ్ అబ్జర్వేషన్ మీది. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఇది చెప్పాలంటే మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దైవతాన్ని అక్కడి దాకా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకనంటే ఇప్పుడు ఒక శివుడు అనగానే మనకి కైలాస పర్వతం గుర్తొస్తుంది. మౌంట్ కైలాష్ అని వినే ఉంటారు. జియోగ్రఫీని ఇక్కడ నుంచి మార్చలేం కదా. మౌంట్ కైలాష్ అనేది ఇక్కడ ఉంది. అంటే శివుడు కైలాసానికి సంబంధించినటువంటి దేవుడు అయినప్పుడు ఇక్కడ నుంచి ఈ ఐకోనోగ్రఫీ, ఈ మహాదేవుని యొక్క విషయం అటు వెళ్ళి ఉండొచ్చు కదా అని కొంతమంది సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. సరే, దీనికి లాజికల్ ప్రూఫ్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఋగ్వేదిక కాలం నాటి, అంటే ఋగ్వేదానికి అధినాయకుడుగా అంటే ఉన్నటువంటి ప్రెసిడింగ్ డేటిగా రుద్ర లేదా శివ అన్నటువంటి పదాలు చాలా ఎక్కువగా మనకు అర్థమవుతాయి. శివుడు చాలా ముఖ్యమైనటువంటి ఋగ్వేదిక దేవుడు. ఋగ్వేదాన్ని దగ్గర మనం తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు సహేతుకంగా చూడాలన్నా 1400 BCE నుంచి చెప్తాం. ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం. ఆ కాలంలో ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఉన్నటువంటి కలష్ గమనించండి. కలష్ అనేటువంటి ఒక కమ్యూనిటీ ఈ రోజుకి కూడా కొలిచే దేవుడి పేరు మహాన్ దేవ్. 4 గుర్రాలను పెట్టుకుని ఒక ఆల్టర్ ఉంటుంది. అంటే 4 గుర్రాలు మేబీ 4 వేదాలు అనుకోవచ్చా. అక్కడ ఉన్నటువంటి ఆల్టర్ ని వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు పూజించే దేవుడి పేరు ఈ కలష్ అనే కమ్యూనిటీ. ఇప్పుడు మనకి సేమ్ పాకిస్తాన్ ఆ ఏరియాలో ఉంటుంది. వాళ్ళు పూజించేటువంటి దేవుడు, ప్రకృతిని ఆరాధిస్తారు. వాళ్ళలో మూల పురుషుడుగా ఈ ప్రకృతిని అన్నిటినీ సక్రియం చేసి బ్యాలెన్స్ చేసేటువంటి దేవుడిగా మహాదేవుని పిలుస్తారు. ఎక్కడ సార్, ఎక్కడ ఇది కలష్ కమ్యూనిటీ మీరు చూడొచ్చు. కలష్ కమ్యూనిటీ అనేది మనకి నార్త్ డైరెక్ట్ గా పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ. వాళ్ళు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు. వీళ్ళ మీద చాలా జెనెటిక్ అండ్ ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ కూడా చేశారు రీసెంట్ గా. దే సే దట్ దే హ్యావ్ ఎ డైరెక్ట్ లీనియేజ్ టు ద ఋగ్వేదిక్ ఎరా. ఋగ్వేదిక్ ఎరా అంటే నేను చెప్పినట్లు అట్లీస్ట్ ఇక్కడ నుంచి 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళు కొలుస్తున్నటువంటి కల్చర్, ఎస్టాబ్లిష్ అయిన కల్చర్ అని చెప్తారు. గమనించండి, వాళ్ళ పేరులో మహాదేవ్ అనేటువంటి ఆయన ముఖ్యమైన మహాన్ దియో అంటారు. మహాన్ దియో లేదా మహాదేవ్ అనేటువంటి ఆయన. వాళ్ళ కల్చర్ పేరు కలష్ కల్చర్, కలష్ కమ్యూనిటీ, కలష్ సివిలైజేషన్, కైలాసనాథుడు. సో ఇక్కడ నుంచి అటు వెళ్ళిందని కొంతమంది అందుకని అభిప్రాయపడుతూ ఉంటారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఆ శివుణ్ణి ఒక 3000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనే కాదు ఇతరతర దేశాల్లో కూడా పూజించేవారు. ఇప్పటి వరకు మీకు 2 దేశాలు మీకు నేను ఈ ఏరియా గురించి చెప్పాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంగ్లాండ్ గానీ స్లావిక్ లేదా కెల్టిక్ లెజెండ్స్ లో దాదాపు ఒక 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం సర్ నునూస్ లేదా కర్నునూస్ అనేటువంటి ఒక గాడ్, ఫారెస్ట్ గాడ్ ని పిలిచేవాళ్ళు, స్పిరిట్ గాడ్ అనేవాళ్ళు. వాళ్ళు ఆయన కూడా మూల బంధాసనంలో కూర్చుని ఉంటారు. ఆయన దగ్గర కూడా ఒక పాము ఉంటుంది. ఆయనకు కూడా 2 కొమ్ములు ఉన్నటువంటి ఒక దుప్పి కొమ్ములతో ఉన్నటువంటి హెడ్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఆయన చుట్టూ కూడా జంతువులు అన్ని, వైల్డ్ యానిమల్స్, రకరకాల యానిమల్స్, మనుషులు ఉంటే దాన్ని కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి దేవుడిగా వాళ్ళు కొలుస్తారు. దాన్ని ఫ్రాన్స్ లో, యూరప్ మొత్తంలో, కెల్టిక్ లెజెండ్స్ లో కానీ, ఓకే, నార్డిక్ ఆర్ స్కాండినేవియన్ లెజెండ్స్ లో ఈ కథలు చాలా కోకొల్లలుగా మీకు కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఇది ఎంత పురాతనమైనది ఈ నమ్మిక అనేది చెప్పుకోవాలంటే మీరు ఇఫ్ యు గో టు ద యూరోపియన్ రీజన్ కొన్ని ఎస్పెషల్లీ ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ద స్టీలా ఆఫ్ బోట్స్మెన్ అని ఒక చిన్న పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో క్లియర్ గా ఆయన పేరు మీకు రాసి సర్నునూస్ లేదా కర్నునూస్ అంటే సార్ సర్నూనూస్ కర్నూనూస్ అంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సా ఆర్ సా అనేటువంటి పదము అతి ముఖ్యమైన పదము. మనము మన హిందూ ధర్మంలో కూడా రిలీజియస్ వేదిక్ హిందూయిజంలో కూడా శం కరోతి ఇతి శంకర, మంచి చేసేటువంటి వాడు శివుడు. శా అనేది ఇప్పుడు మన తెలుగులో కూడా మెలిక శా అంటే శివుడికి సంబంధించినటువంటి పవిత్రమైన పదంగా మనం భావిస్తాం. సో స అనేటువంటి పదంతో ఉన్నటువంటి రూట్ ధాతు శబ్దం అంటాం కదా, ఆ రూట్ వర్డ్ తో ఉన్నటువంటి డైటీయే శివ అని మీకు చాలా అనేక రకాలైన ప్రూఫ్స్ ఉంటాయి. ఓ మై గాడ్, మీరు చెప్పినంటే చూసుకుంటే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో శివుని పూజించినట్టు తెలుస్తుంది. కాకపోతే మనం ఇప్పుడు శివుడిని అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. శివ, మహాకాళేశ, కాలభైరవ, ఇప్పుడు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ మీరు ఒక్కొక్క ఖండాన్ని నుంచి ఒక్కొక్క పేరుని మైగ్రేట్ చేస్తూ చూసుకుంటుంటే మనం పిలిచే అన్ని పేర్లు వస్తూ ఉన్నాయి మన భాషలోకి. మరీ ముఖ్యంగా ఇందాక నేను మీతో చెప్పినట్లు వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ సైంటిఫిక్ వ్యాలిడేషన్, సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలి అంటారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పి దీనికి నేను మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాలిడేషన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. 2016లో ఐఐటి ఖరగ్పూర్ వారణాసి పుణ్యక్షేత్రం మీద, ఆ ఏరియా మీద ఒక జియోగ్రాఫికల్ స్టడీ చేశారు. ఆ జియోగ్రాఫికల్ స్టడీలో స్ట్రాటోస్కోపిక్ అనాలిసిస్ అంటే స్టడీ ఆఫ్ లేయర్స్, ఆ భూమిలో ఉన్నటువంటి లేయర్స్ ని తీసుకుని ఎన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళకి ఉన్నారని తెలిస్తే దాదాపుగా ఒక 33,500 సంవత్సరాల నుంచి, అంటే ఇప్పటి నుంచి దాదాపుగా 5,500 సంవత్సరాల నుంచి అక్కడ నాగరికత కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహానగరంలో అని చెప్తారు. అంటే అదేదో మొన్న ఒక సినిమాలో వాటిలో కూడా చూస్తాం, తొలి నగరంగా కాశీ చెప్తారు అన్నది సైంటిఫిక్ గా కూడా నిజం అన్నమాట అని ఐఐటి ఖరగ్పూర్ రీసెర్చ్ రిపోర్ట్ చెప్తుంది. మీరు చూడొచ్చు, కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆ రీసెర్చ్ రిపోర్ట్ లో. అంటే అతి కీలకమైనటువంటి భూమిక ఈ ప్రపంచ నాగరికతలో ఈ ఏన్షియంట్ ఇండస్ ఆర్ ఇండియన్ కల్చరల్ సివిలైజేషన్ పోషించింది. అది దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అందులో కేంద్ర బిందువుగా పరమశివుడు అనేటువంటి తత్వం సీక్రెటివ్ గా ఇందులో క్లియర్ గా ఎంబెడ్ అయి ఉందని మనకి ఈ రెఫరెన్సెస్ ద్వారా కనిపిస్తుంది. ఇది హిస్టారికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ ఆస్పెక్ట్. ఇంకా తర్వాత ఇప్పుడు మన నేచర్ దగ్గరికి వెళ్తే ఉండే విషయాలు మనం ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.